సూర్య భగవానుడి ఆరాధనకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి ముఖ్యమైనది. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి నాడు రథసప్తమి నిర్వహించబడుతుంది. దీనినే ఆరోగ్య సప్తమి, అచల సప్తమి, సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రథసప్తమి నాడు సూర్య భగవానుని పూజించడం వల్ల ఆయన కరుణ పుష్కలంగా ఉండి అనారోగ్యాల బారిన పడకుండా జీవించడానికి, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపచేస్తాడని చాలామంది బాగా నమ్ముతారు. ఇక రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాల బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. రథసప్తమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15వ తేదీన గురువారం ఉదయం 10 గంటల నుంచి మొదలై 16వ తేదీన ఉదయం 8 గంటల 54 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి 16వ తేదీన ఉదయాన తిథి ఆధారంగా రథసప్తమిని జరుపుకుంటారు. ఇక రథసప్తమి పర్వదినాన ముఖ్యంగా చేయవలసిన పనుల విషయానికి వస్తే ఆ రోజు దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. సూర్యుడు దాన ధర్మాలు చేస్తే ప్రసన్నుడవుతాడని, రథసప్తమి నాడు నిరుపేద బ్రాహ్మణులకు పప్పు, బెల్లం, గోధుమలు, రాగి, ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాన్ని దానం చేయాలని చెబుతున్నారు. ఆ రోజు ఉదయాన్నే నదీ స్నానం ఆచరించి సూర్యుని పూజించి ఉపవాస దీక్షతో దాన ధర్మాలు చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయని, 7 జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించడం వల్ల దీర్ఘాయువు, సంపదతో పాటు కుటుంబ ఆనందం లభిస్తాయని చెబుతున్నారు. ఈసారి రథసప్తమి నాడే బ్రహ్మయోగం, భరణీ నక్షత్రం ఉన్నాయి. ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులు చేయటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు మన శాస్త్రాలు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలట. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు, ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై, భుజాలపై ఉంచుకొని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. జననీ త్వం హీలోకానాం సప్తమీ సప్తసప్తికే సప్తహ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అనే మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం శ్రేయస్కరమట. మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజు ఆరు బయట అంటే సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలు అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా 7 చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం పెట్టేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సి వచ్చింది. పొయ్యలు పోయి గ్యాస్ స్టవ్వులు వచ్చాయి. కాబట్టి వాటినే ముందుగా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యునికి నైవేద్యంగా పెట్టవచ్చు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. చిమ్మిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం. ఇలా రథసప్తమి నాడు చేయాల్సిన వాటిని ముందు రోజే ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజు శ్రమ లేకుండా చిత్తశుద్ధితో సూర్యుడిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇది రథసప్తమి యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.